సో ఇప్పుడు మనం అగ్రిగేషన్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేద్దాం. అసలు అగ్రిగేషన్స్ అంటే ఏంటి? సో అగ్రిగేషన్స్ అంటే సింపుల్ అనమాట. సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం అండ్ అలాగే కౌంట్, వీటిని ఐదింటిని కలిపి అగ్రిగేషన్ ఆపరేషన్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే సమ్ చేద్దాం. ప్రైజ్ కి సెలెక్ట్ సమ్ ఆఫ్, సో ఏం సమ్ చేయాలనుకుంటున్నాం? ప్రైస్ చేయాలనుకుంటున్నాం. ప్రైస్ ఫ్రమ్ ఐటమ్స్ టేబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి సమ్ అనేది 82 వచ్చింది. అలా ఇక్కడ చూస్తే మనకి కాలం నేమ్ చూడడానికి కొంచెం ఆడ్ గా ఉంది కదా, దీనికి కొత్తగా మనం నేమ్ ఏమి ఇచ్చుకోలేమా? ఇచ్చుకోవచ్చు అనమాట. అలియాస్ అని ఒకటి ఉంటది. యాజ్ వాడితే మనం అలియాస్ అని అర్థం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నిక్ నేమ్ ఇవ్వడం అనమాట. సో దాన్ని ఎలా ఇస్తామంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ ప్రైస్, ఓకే, యాజ్, సో ఏమని పెట్టుకుంటున్నానంటే నేను సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అని పెట్టుకుంటున్నాను. సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్, ఓకే, ఫ్రమ్ ఐటమ్స్ టేబుల్. సో ఇక్కడ చూడండి మనకి కాలం అయితే కొత్తగా అలియాస్, దానికి ఇచ్చిన అలియాస్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, కౌంట్ కూడా చేద్దాం. కౌంట్ ఏం చేస్తుంది అంటే మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది కౌంట్ ఇస్తుంది అనమాట. సో సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి మనకి టోటల్ 7 రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మినిమం ఎంత, మాక్సిమం ఎంత ప్రైస్ లో తెలుసుకుందాం. అప్పుడు ఏం చేస్తాం? మినిమం మాక్సిమం ఫంక్షన్స్ వాడతాం అనమాట. సెలెక్ట్ మాక్సిమం ఆఫ్, సో దేనికి? ప్రైస్ కి, ఓకే, ఫ్రమ్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి మనకి మాక్సిమం ప్రైస్ ఎంత? 25 అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను మినిమం కూడా చెక్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ మిన్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ ఐటమ్స్ టేబుల్. సో ఇక్కడ చూడండి మినిమం ప్రైస్ 00, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రీ ఐటమ్ ఒకటి ఇచ్చాం కదా, సో అదే మినిమం అనమాట. సేమ్ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, ఏంటంటే స్టాక్ క్వాంటిటీ కూడా ఇవన్నీ అప్లై చేసి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్రైజ్, సో మన ఎంటైర్ గ్రాసరీ మార్ట్ లో యావరేజ్ ఎంత ఈ ఐటమ్స్ అన్నింటికి, అది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యావరేజ్ గా ఏం చేస్తాం మనం? సెలెక్ట్ జస్ట్ ఏవిజీ ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఏం కొత్తగా నేను ఏం రాసేయట్లేదు. సో ఏవిజీ ఆఫ్, సో దేనికి? ప్రైజ్ కి. ప్రైజ్ యావరేజ్ ఎంత చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ఐటమ్స్ అంటే మనకి యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. యావరేజ్ చూడండి 11 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా. సో ఇలా యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఈ డేటా ఉంది కదా, ఈ డేటాలో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే కేటగిరీ వైజ్ స్టాక్ క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేయాలి. సో నాకు తెలిసి మీరు ఎలా ఆలోచిస్తున్నారో. సో ఫస్ట్ అయితే నేను మీరు ఆలోచించే విధానంలో చెప్తాను. సెలెక్ట్ సమ్ ఆఫ్, ఓకే, స్టాక్ క్వాంటిటీ యాజ్ టోటల్ స్టాక్ క్వాంటిటీ, ఓకే, ఫ్రమ్ ఐటమ్స్ where category equal to చిప్స్. ఓకే, సో మనకి చిప్స్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ వచ్చింది. అలా నేను ప్రతిదానికి కనుక్కోవాలంటే సో ప్రతిసారి వేరేసి చిప్స్, స్వీట్స్ అని చెప్పి రాస్తూ ఉండాలా? లేదు, గ్రూప్ బై అనేది వాడుకోవాలన్నమాట సింపుల్ గా మాట్లాడితే. సో గ్రూప్ బై వాడుకుంటే ఏంటి అంటే మనకు ఒక కాలంలో ఉన్న యూనిక్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీ వైజ్ సమ్ కానీ కౌంట్ కానీ ఏదైనా మనకి అగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కేటగిరీ వైజ్ నాకు స్టాక్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ స్టాక్ క్వాంటిటీ యాజ్ టోటల్ స్టాక్ క్వాంటిటీ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఐటమ్స్ టేబుల్ నుంచి. ఓకే, ఐటమ్స్ గ్రూప్ బై దేంతో గ్రూప్ చేస్తున్నాం మనం? కేటగిరీతో గ్రూప్ చేస్తున్నాం. కేటగిరీ. సో ఇక్కడ చూడండి మనకి కేటగిరీ వైజ్ మనకి అంత సమ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ కేటగిరీ కూడా డిస్ప్లే చేస్తే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంటది, లేదంటే మనకి చూడడానికి కొంచెం అండ్ అలాగే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది కదా. ఇప్పుడు ఏదైతే పైన క్వెరీ ఉందో అదే క్వెరీని నేను కాపీ చేస్తున్నాను. చూడండి, కాపీ. ఓకే,
ఇక్కడ ఏం చేద్దాం అంటే సమ్ తో పాటు మనం ఏ కేటగిరీ అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ కాలం కామా సమ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఎంటర్. సో ఏదైతే రెండో లైన్ ఉందో ఈ లైన్ కూడా కాపీ చేస్తున్నాను అనమాట. కాపీ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి కేటగిరీ ఏంటి, దానికి సంబంధించిన టోటల్ స్టాక్ ఎంత ఉంది అనేది మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇంకొక కండిషన్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఏదైతే స్టాక్ క్వాంటిటీ గ్రేటర్ దెన్ 100 ఉందో అది నేను చెక్ చేసుకోవాలి. సో అలాంటి కేసులో ఏంటి అంటే మనం కండిషన్ వాడుతున్నాం కదా, ఆ కేసులో గ్రూప్ బై విత్ హ్యావింగ్ వాడతాం అనమాట. సో గ్రూప్ బై వాడినప్పుడు మనకి ఏదైనా కండిషన్ ఉంటే హ్యావింగ్ వాడుకోవాలి, సింపుల్ లాజిక్ ఇక్కడ. ఓకే, సో సేమ్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొచ్చేస్తున్నాను నేను. ఓకే, ఫ్రమ్ ఐటమ్స్ బై కేటగిరీ, కాపీ పేస్ట్, హ్యావింగ్. సో ఏంటి, సమ్ ఆఫ్ స్టాక్ క్వాంటిటీ, ఏ కాలంకి స్టాక్ క్వాంటిటీ అనేది మనకి గ్రేటర్ దాన్ ఎంత ఉండాలి, 100 ఉన్నది ఫిల్టర్ చేసుకుంటున్నాం అనమాట, సింపుల్ గా మాట్లాడితే. ఇక్కడ చూడండి ఏదైతే మనకి గ్రేటర్ దాన్ 100 ఉందో ఇక్కడ చూసుకుంటే అవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అంటే మనకి ఏముంది, చిప్స్ ఉంది అండ్ అలాగే జనరల్ కేటగిరీ ఉంది. సింపుల్. థ్యాంక్ యూ.